ఉన్నతమైనది, గొప్పది. కారణం ఏంటంటే ప్రతి మనిషి సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరించి ఉన్నారు. ప్రతి మనిషి కూడా పరమాత్మని యొక్క స్వరూపం. దేవుని యొక్క ఆత్మ నుండి ఉద్భవించిన వాళ్ళమే మనమంతా. దేవుడి నుండి వచ్చినటువంటి జీవాత్మలం మనం. ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. జగత్పునాది వేయబడక ముందు ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ సాక్షాత్తు ఆ పరమాత్మని యొక్క సంతానం. మనమందరం ఆ దేవునికి పిల్లలం. అందుకు దేవుడు ఒక తండ్రిగా మానవలోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ మనకి కాలానుకూలమైన ఈ లోకమనే మాయలో మనిషి బ్రతుకుతూ ఈ జానుడి పొట్ట కోసం నేను ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని కేవలం ప్రతి దినము ప్రతి మనిషి ఈ మట్టి శరీరం కొరకు ఆలోచించి నేను డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను నా భార్య నా పిల్లలు నేను హ్యాపీగా బ్రతకాలి అంటూ ఈ కేవలం ఈ మట్టి శరీరం మరి ఉంటేనే ఈ శరీరానికి విలువ ఉంది. కనుక దేవుని పిల్లలారా, ఈ ఆత్మ ఉండగానే పరమాత్మ చింతనలో మనం అందరం కూడా బ్రతకాలి. కనుక మనిషి ఈ ఆత్మ చింతన మర్చిపోయి మనిషి లోకంలో అనేకమైన తప్పులు చేస్తూ ఒక త్రాగుబోతుగా, ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక మూర్ఖుడిగా, ఒక నరహంతకుడిగా, ఒక రేపిస్టిగా లోకంలో మనుషులందరూ చెడిపోయారండి. మానవుల మధ్యలో ప్రేమ, నడిచే నడకలలో పాపం, చేసే చేతలలో ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఆ దేవునికి దూరం అయిపోయారండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రామపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారంగా చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించడం కొరకు మనం ఆలోచించి అనేకమైన పాపములను చేయటం ద్వారా మరణించిన మరుక్షణమే ఆత్మ పాతాళానికి చేరిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అనంతకాలపు ఘోరమైన శిక్షలోనికి మానవులందరూ వెళ్ళిపోతున్నారండి. అందుకు దేవుడు చాలా బాధపడి తన పిల్లలందరూ తనకు దూరమై నరకానికి జారిపోతుంటే ఆ పరలోకమందున్న దేవుడండి తన పిల్లల్ని రక్షించుకోవాలి. ఆయన మాటలో గాని, చూపులో గాని, నడకలో గాని, పడకలో గాని ఏ పాపము లేనటువంటి పరమ పావనుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నీతిమంతుడిగా ఈ భూలోకంలో బ్రతికి సమాజానికి దైవం అంటే ఏంటో తనలోనే నిరూపించి చూపించాడు. మరి తన చెంతకు వచ్చిన రోగులకు స్వస్థతనిచ్చాడు ఉచితంగా. అనేకమైన దివ్యమైన బోధనలు చేస్తూ చిట్ట చివరిగా మనమంతా చేసిన పాపముల కొరకు మనం నశించి నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేక ఏ పాపం ఎరుగని క్రీస్తు వారు మన పాపముల కొరకు ఒక గొర్రె పిల్లగా, ఒక యజ్ఞ పశువుగా, ఒక బలి పశువుగా తన జీవితాన్ని అర్పించి తన ప్రాణాన్ని ధారపోసి తన రక్తాన్ని ఒలికించి మరణించి పిల్లారా, ఈ జీవితం అనేది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదండి. ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు. రేపేమి సంభవించనో నీకు తెలియదు కనుక నీ జీవం ఏపాటిది అంటున్నాడు. కాబట్టి ప్రాణం ఉంటుండగానే ఆత్మకు మరి మోక్షం వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. పాప క్షమాపణ మనం పొందాలి. మరి క్రీస్తునందు మనకి పాప క్షమాపణ, క్రీస్తునందు మనకి ఆత్మ వారి మరలా త్వరగా రాబోతూ ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. అలా నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు చెప్పిన వాక్యం ప్రకారంగా బ్రతకాలి. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలి. ఆయన చెప్పిన వాక్యానుసారంగా బ్రతికి క్రీస్తు ప్రేమను అవలంబించి క్రీస్తు సువార్తను ప్రకటించి